హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పీఎం కిసాన్ డబ్బులు అనేది మన ఖాతాల్లో పడ్డాయా లేదనేది చెక్ చేసుకోవాలంటే మన ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి, ఇందుకు సంబంధించి ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మన మొబైల్లో కావచ్చు, లేదంటే ల్యాప్టాప్లో కావచ్చు, సిస్టంలో పీఎం కిసాన్ డాట్ అనే వెబ్సైట్ అనేది ఇలా టైప్ చేసిన వెంటనే మొదటి వెబ్సైట్ అయితే వస్తుంది. నవ్ యువర్ స్టాటస్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి, సో ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ ఆల్రెడీ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, మనకు రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ కూడా అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అయితే క్లిక్ చేసినంటే సో ఇందుకు సంబంధించి నవ్ యువర్ స్టాటస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి అంటే పేమెంట్ పట్టదా లేదనే విధంగా. సో యాక్చువల్గా పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఏమైనా మెసేజ్లు వస్తున్నాయి ఏంటనేది చూద్దామండి. ఇక్కడ మనకు పిఎం కిసాన్ అనేది 20 విడతకు సంబంధించి 2000 రూపాయలు మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబడిందని చెప్పేసి మీ మొబైల్కు అయితే లింక్ చేసిన మొబైల్కి అయితే ఈ రకంగా అయితే వస్తుంది. వ్యవసాయ అవసరాల కోసం వీటిని అయితే వాడుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మనకు అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, అదేవిధంగా ఏ రోజు పడింది, అదేవిధంగా వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూపిస్తుంది అనమాట. సో మొత్తం మీద ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి. కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి, కొంతమందికి వచ్చేసి మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి. ఈరోజు ఆదివారం కాబట్టి సో మనకు ఈరోజు రేపు దాదాపు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే చూస్తున్నారు. రేపు సోమవారం కాబట్టి యాస్టీస్గా ఖాతాలు అయితే ఇందులో అనేది జమ అవుతాయి అనమాట. వెయిట్ చేయండి. ఈరోజు కూడా కొంతమంది మెసేజ్లు నిన్న ఆల్రెడీ కొంతమందికి వచ్చాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఈరోజు రేపు తప్పనిసరిగా అయితే పడడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ పడకపోతే మరి ఎందుకు పడలేదు, ఇందుకు సంబంధించి ఏం చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఒకవేళ మీకు పైసలు పడ్డాయా, పడితే ఎన్ని పైసలు పడ్డాయి అంటే కొంతమందికి 4000 పడ్డాయి అంటున్నారు, కొంతమందికి 6000 ఈ రకంగా. ఎందుకంటే ఈకేవై చేసుకొని గతంలో చేసుకొని వారికి 18, 19 ఇలా 20 విడతలకు సంబంధించి 6000 రూపాయలు, మిగతా వారికి ఇలా పెండింగ్లో ఉన్న పైసలు పడ్డాయి అనమాట. కొంతమందికి 2000 రూపాయలు మాత్రమే జమ అయినట్లు అప్డేట్స్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది మెసేజ్లు కూడా రాలేదంటున్నారు, కొంతమంది మెసేజ్లు వచ్చాయంటున్నారు. వచ్చిన వారికి కూడా పైసలు ఖాతాలో చూపెట్టడం లేదని అంటున్నారు. సో మీకు అకౌంట్లో డబ్బులు పడాయా లేదనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి.